ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నిజమైన సున్నతి విషయం చదువుతున్నాం. ఆ మాటలు చెబుతున్నది ఎవరో గమనించారా? నీ దేవుడైన యెహోవా అని వాక్యములో ఉంది. ఆయన మాత్రమే మన హృదయముతో ప్రభావపూరితంగా చేయగలడు. దానిలో లౌకిక స్వభావాన్ని, కాలుష్యాన్ని నిర్మూలన చేయగలడు. మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమించేలా ఒక కృపాసహితమైన అద్భుతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించగలడు. దీనికోసం మనం ప్రభు వైపు మాత్రమే చూడాలి. అంతే తప్ప దానికంటే తక్కువైన మరే విషయముతో మనం తృప్తి చెందకూడదు. ఒకసారి గమనించండి, సున్నతి అనేది ఎక్కడ జరిగిస్తున్నాడో గమనించండి. అది శరీరంలో చేసే సున్నతి కాదు, కానీ హృదయములో, ఆత్మలో చేసే సున్నతి. కృపా నిబంధనకు ఇది చాలా అవసరమైన గుర్తు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజల మీద ఎప్పటికీ చెరిగిపోని గుర్తుగా ఉంటుంది. ఈ రహస్యమైన గుర్తును బట్టి ఒక విశ్వాసికి కృప ఏర్పాటు నిర్ధారించబడింది. మనం ఆ గుర్తు వైపే చూస్తే ఇక బహిరంగమైన ఆచారాల వైపు చూడం. పరిశుద్ధాత్మ కార్య సాధ్యమైన ద్వారా మన హృదయాల్లో దేవుని నిబంధన ముద్రించబడుతుంది. దీని అంతటికీ ఫలితం ఏమిటి అంటే, నీవు బ్రతుకుటకై అని మనం చదువుకున్న లేఖనంలో ఉంది. లౌకిక స్వభావం కలిగి ఉండడం మరణానికి దారితీస్తుంది. శరీరాశలను జయించడం ద్వారా మన జీవాన్ని శాంతి సమాధానాలు పొందుతాం. మన ఆత్మ సంగతుల మీదనే దృష్టి నిలిపి ఉంచగలిగితే మనం జీవిస్తాం. మన దేవుడైన యెహోవాయే మన అంతరంగ స్వభావంలో తన పూర్ణమైన కృపా కార్యాన్ని జరిగించాలి. తద్వారా మనం ఉన్నతంగా, సంపూర్ణంగా ప్రభువు కోసం జీవించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి ప్రియమైన ప్రభువా, మా మనస్సును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉన్నది. మనిషి యొక్క మనస్సును సృజించిన నీవు మాత్రమే మార్చగల శక్తి మీకుండగా, మీ కృపా కార్యాన్ని మా అంతరంగంలో జరిగించమని, మీ మాటలు మా హృదయం అనే పలక మీద వ్రాయమని, మీకు విధేయత చూపించే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీ వైపు తిరిగేవారిగా, మీ దగ్గర ప్రార్థించేవారిగా ఉండగలగటానికి, మీకు ఇష్టలుగా జీవించగలగటానికి మాకు సహాయం చేయమని, మీ పిల్లలను మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలంలో లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.